వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ దేశవ్యాప్తంగా ఒకటే డిస్కషన్ జరుగుతోంది. బీసీలకు సంబంధించిన రాజ్యాధికారం కానివ్వండి, బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ల ఫలాలు వాళ్ళకు పూర్తి స్థాయిలో అందాలి అన్న విషయంపైన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో దానికి ఎంతో కొంత తెలంగాణ రాష్ట్రం అనేది కేంద్ర బిందువైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ కులగణన చేసిన తర్వాత దాని తర్వాత 42% వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని జరిగిన డిస్కషన్ కానివ్వండి, ఆ డిస్కషన్ నేపథ్యంలో జరిగిన ఈ మొత్తం తదంతంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేయాలి అన్న ఆలోచన వచ్చే విధంగా జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ సందర్భంలో నిజంగానే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఆ న్యాయం జరగాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలన్న విషయంపైన మనం మాట్లాడుతూనే ఎంతో కాలం నుంచి మనం మాట్లాడుతున్నాము. బీసీలకు రాజ్యాధికారం అన్నది నిజంగానే రాజ్యాధికారం సాకారం అవ్వాలంటే ఎలాంటి చర్యలు అవసరం ఉన్నాయి, ఎలాంటి స్టెప్స్తో ముందుకు వెళితే అది సాధ్యమవుతుంది అన్న విషయంపైన మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వగలబర్న కృష్ణమోహన్ గారు ఉన్నారు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్. ఒకసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం చిదంబరం గారు. సార్, మనం చూస్తున్నామంటే ఎప్పటి నుంచో బీసీలకు సంబంధించి రాజ్యాధికారం మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది. రాజ్యాధికారం సాధ్యమవుతుందా? ఎంత చేసినా సరే బీసీలు అన్నవాళ్ళు రాజుని తయారు చేయడానికి పనికొస్తున్నారు కాబట్టి వాళ్ళు రాజులకి ఎదగట్లేదు అన్నది ఒక విమర్శ వినిపిస్తూ ఉంటుంది. సో ఆ విమర్శ మారాలి అంటే ఏం జరగాలంటారు? మీ ఉద్దేశం ఏంటి? సాధారణంగా ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, విద్యా, ఉద్యోగ, రాజకీయపరమైనటువంటి ఒక కుల గణన చేపట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. 160 కోట్లు ఖర్చు పెట్టినారు. గతంలో వారు ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు మేము చాలా పకడ్బందీగా శాస్త్రీయంగా గణన చేస్తామని చెప్పినారు. గణనకు శ్రీకారం చుట్టారు, గణనను పూర్తి చేశారు, బిల్స్ను రూపొందించారు, చట్టసభలో పెట్టారు, ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు, గవర్నర్ గారికి పంపించారు, గవర్నర్ గారు ఆమోదించారు. ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లులు వెళ్ళాయి. ఇదంతా బాగుంది. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏంటంటే మేము దేశానికి రోల్ మోడల్, మేము ఆల్రెడీ గణన పూర్తి చేసేసినాం, 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా పూర్తయింది. రాష్ట్రపతి గారు కనుక ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉభయ పార్లమెంటు సభలో పెట్టి ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో పెట్టండి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అసలు బిల్లులు పెట్టేటటువంటి క్రమం కావచ్చు, గణన చేసినటువంటి విధానం కావచ్చు, ఆయా కమిషన్ల నుండి తీసుకున్నటువంటి నివేదికలు కావచ్చు, వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులు కావచ్చు, ముందు దీని మీద మనం చర్చ చేయాలి. ఎందుకంటే వాళ్ళు రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు. దేనికి రోల్ మోడల్ అనేది గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు, మాననీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ విషయాల మీద మనం చర్చ చేయకపోతే ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు కేంద్రానికో రాష్ట్రపతి గారికో పంపించినారు, అది అక్కడ ఆ బాల్ రాష్ట్రపతి గారి కోర్టులోనో లేకపోతే కేంద్రం పరిధిలోనో ఉన్నది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మీరు పంపించినటువంటి విధానాలు సవ్యంగా ఉన్నాయా, సక్రమంగా ఉన్నాయా, న్యాయపరంగా అవి నిలబడగలుగుతాయా, 42% సంబంధించినటువంటి గణాంకాలను పూర్తి స్థాయిలో మీరు తయారు చేసినారా? ఈ వివరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది లేదు అని చెప్పి నేను ఖరాఖండిగా చెప్పదలుచాను. ఇవాళ బిల్లులు పెట్టినటువంటి సందర్భంలో చూస్తే స్థానిక సంస్థల్లో ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి దానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ మేము హైకోర్టును ఆశ్రయించినప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఫర్ లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్లు ఫిక్స్ చేయడానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ భూసాని వెంకటేశ్వరరావు గారిని ఒక కమిషన్, ఏకసభ్య కమిషన్ వేసారు. ఆయన ఏం చేసిండు అనేది మనకు పెద్దగా ఏం తెలియదు, కానీ ఆయన మొత్తం విద్యారంగానికి, ఉద్యోగ రంగానికి, రాజకీయ రంగానికి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలు ఇచ్చారు. భూసాని వెంకటేశ్వరరావు గారి ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల మేరకు మేము 42% కావాల్సినటువంటి ఆ కసరత్తు అంతా చేశాము. ఆ డాటా మా దగ్గర ఉంది, ఆ విశ్లేషణ మా దగ్గర ఉంది. అందుకోసమే మేము అసెంబ్లీలో బిల్లులు పెట్టాము, మండలిలో బిల్లులు పెట్టాము, ఆ బిల్లులు ఆమోదింపబడ్డాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే అసలు ఈ డెడికేటెడ్ కమిషన్కి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి అధికారము న్యాయబద్ధంగా ఉందా అని నా సూటి ప్రశ్న. దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ ఎగ్జిస్టింగ్లో ఒక శాశ్వతమైనటువంటి బీసీ కమిషన్ ఉన్న తర్వాత విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి, కానీ రాజకీయ రంగాలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు పరిమితమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ చేత మీరు ఏ విధంగా నివేదికలు తీసుకుంటారు? ఇంత ఆదరాబాదరంగా, ఇంత గందరగోళంగా మీరు ఈ చర్యలు చేపట్టడానికి గల కారణం ఏంటి?
ఇవాళ 9వ షెడ్యూల్లో పెట్టమని మేము కోరినామని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి గారు, పెద్దలంతా చెప్తారు. అసలు 9వ షెడ్యూల్లో పెట్టమని వీళ్ళు కోరలేదండి. ఓకే, ఇది మరొక మిస్లీడింగ్ ఆఫ్ ది ఎంటైర్ ది సొసైటీ, ఎంటైర్ ది నేషన్. కానీ దీనిలోకి వెళ్లే ముందు ఫస్ట్ రేవంత్ రెడ్డి కానివ్వండి, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఫస్ట్ పాయింట్ అంటే స్టెప్ మేము కనీసం ఇదైనా వేసాము. గత ప్రభుత్వాలన్నీ బీసీలకు సంబంధించిన డిస్కషన్ చేస్తూ వచ్చారు. వాళ్లను ఏది అందరం ఎక్కిస్తామనో ఇంకో కారణం చూపిస్తానో రాజకీయంగా వాడుకున్నారు తప్ప వాళ్ళకి ఈ మాత్రం ప్రయత్నం కూడా జరగలేదు. గతంలో ఒక్క రోజులో మేము మొత్తం సమగ్ర సర్వే చేసామన్నారు కానీ బట్ దాని రిపోర్ట్ కూడా ఎక్కడ బయటపెట్టని పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. మేము కనీసం ఈ డేటాను తీసుకొని వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తామన్నారు. అంటే అటువైపుగా అయినా వాళ్ళని మనం ఇప్పుడు అప్రిషియేట్ చేసే అవసరం లేదంటారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, మీరు నిర్ణయం తీసుకున్న నాడు నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని శాసనసభలో కలిసి వారిని అభినందించినటువంటి సందర్భం. మొత్తం యావత్ బీసీ సమాజం అంతా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షాదిరేకాలు వ్యక్తం చేశారు, ఇన్క్లూడింగ్ నాతో సహా. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారినో ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం లేదు. గతంలో ఏం జరిగింది పక్కన పెడితే ఇవాళ నువ్వు ఏం చేశావు అనేది ప్రధానం. ఇన్ టైంలో నువ్వు ఎలక్షన్లు చేయకపోతే ఉన్న రిజర్వేషన్లు, అసలు రిజర్వేషన్లు లేకుండా, బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరిగే ప్రమాదం ఉన్నది మీరు చేసేటటువంటి అనవసరమైనటువంటి క్రీడలతో. మేమేమంటున్నామంటే నువ్వు 42% రిజర్వేషన్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది కాబట్టి 243D6, 243T6 ప్రకారం రాజ్యాంగంలోనే నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. నువ్వు 50% దాటినప్పుడు వచ్చేటటువంటి న్యాయపరమైన సమస్యలు తర్వాత చూద్దాం. ముందు అమలు చేయకుండా 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి పంపినామని ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు? 31Cలో పెట్టమని చెప్పి నువ్వు కోరడం అంటే 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పడం కాదు కదా. 31Bలో పెట్టమంటే 9th షెడ్యూల్లో పెట్టమని. 31C అంటే 39C, 39B అంటే ఏంటి? ఆర్థిక పరమైనటువంటి అంశాలు, వాటాలు పంచేటటువంటి విషయము, సమానంగా అందరికీ ఫలాలు, ఆర్థికపరమైన ఫలాలు రావాలనే దాంట్లో మీరు పెట్టారు. అంటే 31Cలో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి కోరినామని చెప్పి మీరు మొత్తం సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. 31B కదా. ఓకే, ఇవాళ తమిళనాడులో అంబాశంకర్ గారు చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి గణన చేసిన తర్వాత వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఓకే, ఇలా జయలలిత గారు. అవును, మీరు 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి మీ బిల్లులోనే కోరలేదు. మీరు అడిగింది ఏంది? 31Cలో పెట్టమని చెప్పి కోరినారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కానీ, గౌరవనీయులైనటువంటి న్యాయవాదులు కానీ, ఈ బీసీ సంఘాలు కానీ, లేకపోతే మేధావి వర్గాలను చెప్పుకునేటటువంటి వాళ్ళు ముందు బిల్లులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరిందో ఒక్కసారి ఎగ్జామిన్ చేయండి. సో ఇదంతా మొత్తం జనాల్ని మిస్లీడ్ చేయడం అంటున్నారు. 100% అండి. ఇవాళ 31Cలో పెట్టచ్చని ఒక మీటింగ్ కూడా పెడతారు ఈడ. అది సరి అయింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి రిజర్వేషన్ బిల్స్కి ఏం సంబంధం ఉన్నది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి చెప్పినటువంటివి. మనకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ రైట్స్లోకి వచ్చేది కదా ఇది. కాబట్టి 31Bలో మీరు పెట్టాలి కదా. 31B అంటే అది 9th షెడ్యూల్ అవుతుంది. మేము 9th షెడ్యూల్లో పెట్టామని చెప్పి బిల్స్ అనేది నాకు కనపడతలేదు. నేను ఆ రోజు బిల్స్ చూశాను. కులగన్న జరగడానికన్నా ముందు మీరు అప్రిషియేట్ చేసిన తర్వాత మీ సైడ్ నుంచి ఒక టీమ్ ఆఫ్, అంటే బీసీ నేతలందరూ కలిపి ఒక టీమ్గా తయారయ్యి వెళ్ళి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు పరిగణలోకి తీసుకున్నారా? ఏది తీసుకోలేదు సార్. ఇవాళ నేను ఏమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్వచ్ఛందమైనటువంటి సమగ్రమైనటువంటి అధికారం ఉన్నది. మన కళ్ళ ముందు తమిళనాడు ఒక మోడల్ కనపడుతున్నది. తమిళనాడు ఏం ప్రొసీజర్ చేసింది 9th షెడ్యూల్ అనేటువంటిది మన దగ్గర ఉన్నది. సత్యనాథన్ కమిషన్ వేశారు, అంబాశంకర్ కమిషన్ వేశారు. అంబాశంకర్ కమిషన్ నాటికి ఎట్లా మీరు వెనుకబడి ఉన్నారో నిర్ధారించడానికి కావాల్సినటువంటి అధ్యయనం చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి వర్గీకరణ చేసి 50% ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 50% ప్లస్ 19, 50 ప్లస్ 19 69కి ఎస్టాబ్లిష్ చేసుకుని సర్వసమర్థమైనటువంటి గణాంకాలు తయారు చేసుకున్నారు. దాన్ని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ గణాంకాలను ప్రొజెక్షన్ చేసి వారు కేంద్రానికి వెళ్ళి జయలలిత గారు ఢిల్లీలో కూర్చొని మీరు 9th షెడ్యూల్లో పెడతారా చేస్తారా? 9th షెడ్యూల్లో పెట్టకపోతే నేను అసలు తమిళనాడుకే పోను. అది దానిలో పార్లమెంట్లో ఉభయ సభల్లో బిల్లులు పెట్టి మీరు ఆమోదింపజేసిన తర్వాతనే నేను తమిళనాడుకు పోతా. మొత్తం గణాంకాలన్నీ సమర్థవంతంగా ఉన్నాయి, కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి, 50% దాటడానికి కావాల్సినటువంటి అన్నీ ఉన్న తర్వాత మండల్ కమిషన్ కూడా ఏం చెప్పింది 92లో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉంటే ఇది 50% అనేటువంటి తమ్ రూల్ అని చెప్పింది కదా. మరి నా దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నది. 9th షెడ్యూల్లో పెట్టుకోవడానికి మీరు పార్లమెంట్లో బిల్లులు పెట్టండి అని చెప్పి జయలలిత గారు ఆ రోజు బాగా ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ అన్ని కూడా చూపించుకొని నిరూపించుకొని వారు 94లో ఉభయ సభలను కూడా ఒప్పించుకొని వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. మరి ఆ విధంగా మీరు ఎందుకు చేస్తలేరు? మీరు ఏమన్నారు? ఈ బిల్లులు పోగానే, ఈ బిల్లులు గవర్నర్ గారి దగ్గర నుంచి పోగానే
అందరినీ అఖిలపక్షం తీసుకుపోయి ప్రధానమంత్రి గారిని కలుపుతున్నారు కదా, అక్కడ పోరాటం చేస్తున్నారు కదా, మీరు ఒక పోరాటం చేసింది కదా, ఆ పోరాటానికి మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వచ్చారా? అసలు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఇది ఇవాళ మన రాష్ట్రం రోల్ మోడల్ అని చెప్తున్నాడు, కానీ ఇంతవరకు మా తెలంగాణ సంగతి ఏమైంది? అన్ని లెక్కలు కరెక్ట్ చేసిరు కదా, 9th షెడ్యూల్లో ఎందుకు పెట్టారని ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ తెలంగాణ విషయం వారు ఎప్పుడైనా మాట్లాడినరా? రోల్ మోడల్ అనే మాట అంటున్న ప్రకారం ఇక్కడ ఉన్న రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక స్టెప్ ముందుకు వేస్తే మీరు అఖిలపక్షం ఎందుకు పిలవలేదు అంటున్నారు, కానీ బట్ అన్ని పార్టీలు కలిసి మీరు చెప్తున్న రోల్ మోడల్ ఏదైతే ఇప్పుడు తమిళనాడుని అనుకుంటున్నామో అదే తరహా రాజకీయాలు చేసే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు అన్నదే ప్రతి ఒక్కరు చెప్తుంది. ఎందుకంటే ఏదున్నా సరే రాజకీయాలుగా ఎప్పటికప్పుడు విడిపోతూనే ఉంటారు. పార్టీ అఫిలియేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఇన్క్లినేషన్స్ కానివ్వండి, వాటి వల్ల ఒక పార్టీ ముందుకెళ్తుందంటే వాటిలో ఉన్న తప్పులు పెంచుతున్నారు తప్ప వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు అన్నది మరొక ఆరోపణ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఏమంటున్నా సార్ అంటే మన ముందు బీహార్ రాష్ట్రం ఉన్నది. నితీష్ కుమార్ గారు కూడా 13.5 కోట్ల జనాభాను 500 కోట్లు పెట్టి దాన్ని లెక్క చేసిడు. అనేకమైన అవస్థలు పడ్డాడు. ప్రతిసారి జరుగుతున్నటువంటి విషయాలను యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద బీహార్ స్టేట్ అన్ని విపక్షాలకు లేఖలు రాసిండు. డెలిగేషన్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ గారిని కలిపిండు. అందరిని ఒప్పించుకున్నాడు, మెప్పించుకున్నాడు, బిల్లులు పెట్టిండు, చట్టం అయింది, చట్టం అమలు చేసిండు. సరే అది ఎందుకు కొట్టివేసిననే విషయం తర్వాత, కానీ అక్కడ ఆయన 100 సార్లు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టిండు. 6 నెలలు రాత్రింబవలు అదే పని చేసిండు. అసలు ఈ గవర్నమెంట్లో అదేమన్నా కొంచెమన్నా కనిపించిందా? నువ్వు అసలు లేఖలు రాసినవా? అఖిలపక్షం పెడుతున్నావు అయ్యా రాండని. ఈ డెడికేటెడ్ కమిషన్ అసలు అఖిలపక్షం యొక్క వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకున్నదా? సింపోజిషన్స్ పెట్టిందా? కుల సంఘాలతో కలిసిందా? ఈ భూషాన్ వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ ఎక్కడ సమగ్రంగా పనిచేసినారు? ఈసీ లోకల్ బాడీ వైజ్ ఎక్కడ వెళ్ళినారు? విద్యారంగంలో ఉన్న వెనుకబడతనం ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఉద్యోగ రంగంలో ఉన్న వెనుకబడతనాన్ని ఎక్కడ తీసుకున్నారు? అసలు నువ్వు నివేదిక ఇచ్చే అధికారం నీకు ఎవరు ఇచ్చింది? ఫస్ట్ బీసీ కమిషన్ ఏం చేస్తున్నట్టు? వేర్ ఈజ్ యువర్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్? కాబట్టి ఇంత తప్పుతో పట్టించాల్సిన అవసరం ఏమున్నది? ఈ మోసం చేయడానికి బీసీలు దొరికినా మీకు? మేము రోల్ మోడల్ తెలంగాణ మోడల్ ఇవ్వమంటారు, కుంభం ఉంచడానికి మొత్తం దేశం అంతా. మీరు గతంలో 2011లో చేసిన ఘనకార్యం వల్లనే 5,000 కోట్లు ఖర్చు అయినాయి. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ 2011లో అప్పుడు వాళ్ళు ఏం చేసినారు? అది కాస్ట్ సెన్సెస్ అని చెప్పినప్పటికీ గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా చేయించారు. 2 క్వశ్చనర్లు, గ్రామీణ ప్రాంతానికి ఒక క్వశ్చనరు, పట్టణ ప్రాంతానికి ఒక క్వశ్చనరు. ఈ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్కు సమన్వయం లేదు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నారు. తీరా దీన్నంతా కూడా 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ డాటాను ఎక్కడ పెట్టినంటే ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ షీట్లో పెట్టారు. ఇంత పెద్ద ఆధునిక ఉపకరణాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీరు ఎక్సెల్ షీట్లలో పెడతారా? ఒక కుటుంబం యొక్క పూర్తి వివరాలు దాంట్లో ఉండాలి కదా, ఎట్లా పొందుపరుస్తారు? దాన్ని ఎట్లా అంటారు? దాన్ని మాడిఫికేషన్ చేసుకోవడానికి ఎక్సెల్ షీట్లలో పెట్టుకుంటే ఎట్లుంటుంది? అంతే. 45 లక్షల పొరపాట్లు జరిగాయి. కులాల పేర్లు, ఇంటి పేర్లు, గోత్రాల పేర్లు, వంశాల పేర్లు, 45 లక్షల తప్పులు జరిగితే దాన్ని బాగుపరచమని చెప్పి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పనగారియా గారిని పెడితే, నాతోని కాదు అన్నీ ఎక్కడ చేస్తాం, ఈ ఎంఎస్ ఎక్సెల్ సీట్లు పట్టుకొని దీంట్లో ఈ తప్పులను నేను ఎట్లా సరిదిద్దగలుగుతా అని చెప్పి ఆయన ఒక్కనాడు కూర్చోలేదు, ఒక మీటింగ్ పెట్టలేదు, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. అది దేనికి పనికిరాదని చెప్పేసి సుప్రీంకోర్టుకు సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ గారు సుబ్రహ్మణ్యం గారు అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర విషయంలో. అంటే 5,000 కోట్లు ప్రజాధనం వృధా చేసి మేము కాస్ట్ సెన్సస్ చేసినామని చెప్పి యూపీఏటోలో చెప్పుకున్నటువంటి మీరు ఎందుకు ప్రకటించలేదు? మీరు ఆనాడు మీరు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేయించలేదు? మీరు రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలకు ఏం సంబంధం? ఇవాళ ఈ బీజేపీ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయబోతాం అన్నారు. 2018 కులగన్న చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు అది కేవలం ఇప్పుడు ఎన్నికల స్టంట్గా దాన్ని చూడాలన్నది కూడా కొంతమంది మాట్లాడుతుంది. ఎందుకంటే కీలకంగా మనం మాట్లాడుకునే బీహార్ కానివ్వండి, లేకపోతే పశ్చిమ బెంగాల్ అనేది చాలా ప్రైమ్ టార్గెట్లు ఉన్నాయి కాబట్టి వాటిని చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇందులో కూడా నిబద్ధత ఉండే అవకాశం లేదు అన్నది కూడా కొన్ని విమర్శలు వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు వాటిని? అంటే నేనేమంటున్నా, ఇవాళ వారు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము చేయిస్తామంటున్నారు. అంటే 1931 బ్రిటిషర్స్ టైం తర్వాత ఫ్రీ ఇండియాలో స్వాతంత్రం వచ్చినటువంటి భారతదేశంలో తొలిసారిగా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అధికారికంగా ప్రకటించారు. క్వశ్చనేర్ తయారు చేయమని చెప్పి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధాలు చేయమని చెప్పారు. బట్ ఇక దాంట్లో రాజకీయం ఉన్నదని మనం ఎట్లంటాం? మీరు చేసిందంతా రాజకీయం. మీరు చేసినటువంటి 2011 నుండి 14 వరకు చేసినటువంటి సామాజిక ఆర్థిక కులగణన 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బయట పెట్టకుండా మీరు పోయినరు.
సెన్సస్ చేయాల్సినటువంటి దాన్ని మంత్రిత్వ శాఖలకు ఇచ్చారు, తప్పుల తడకగా మార్చిండ్రు, సమన్వయం లేదు, మెథడాలజీ లేదు, ఎక్స్పర్ట్స్ కమిటీస్ లేవు. ఏందండి బాబు ఇది? సో ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. ఒకవేళ నిజంగానే ఆ కులగణన కంప్లీట్ అయితే ఇక్కడ చేసిన కులగణనకు వాల్యూ ఉంటుందా ఉండదా? ఇది సర్వే అండి, ఇది సర్వే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నువ్వు పద్ధతులన్నీ పాటిస్తే. ఓకే, నువ్వు ఒక్క పద్ధతి కరెక్ట్ పాటించలే, ఆగమేఘాల మీద చేసినావు. మీరు మహారాష్ట్ర ఎన్నికలను పెట్టుకొని మీరు అసెంబ్లీలో ఏనాడు తీర్మానం పెట్టిండ్రు? మొదటి జీవో ఎప్పుడు ఇచ్చిండ్రు? 7 నెలలు ఎందుకు పండుకున్నారు? మహారాష్ట్ర ఎన్నికలు వస్తుంటే ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందని మళ్ళీ ఎందుకు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ గారిని ఎందుకు పట్టుకొచ్చిండ్రు? రాహుల్ గాంధీ గారు ఇక్కడ స్పీచ్ నుంచి మళ్ళీ మహారాష్ట్రకి ఎందుకు పోయిండు? కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారా? బీసీల యొక్క హక్కులను కాపాడడానికి మీరు రాజకీయం చేస్తున్నారా? మీరు పనంగా పెడుతున్నారా? ఇతరులు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టిండు, ఇంకేం మొదలు పెట్టే ముందు ఇప్పుడేం తిడతాం మేము? లేకపోతే వాళ్ళని కూడా తప్పనిసరిగా మనం ఏమనాలో అది అంటాం. కాకపోతే వాళ్ళు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు, మినిస్ట్రీల ద్వారా కాదు. సెన్సస్ చేసేది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోసమే మేము వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సెన్సస్ యాక్ట్ 1948లో ఏదైనా క్వశ్చన్ లోడ్ కావచ్చు, ఎక్కడైనా గణన చేయవచ్చు, కానీ పలానా కులాలను పలానా సమూహాలను చేయమని చాలా స్పెసిఫిక్గా లేదు. ఓకే, అందుకని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మధ్య నేను నిన్న మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సుదీర్ఘంగా ఒక లేఖ రాశాను. మీరు సెన్సస్ యాక్ట్లో చాలా స్పష్టంగా మీరు చేయాల్సింది ఏంటంటే, సామాజిక కులాల యొక్క గణన చేసేటటువంటి అధికారం ఈ యొక్క సెన్సస్ యాక్ట్కు ఉంటుందనేటువంటిది ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి. ఓకే, అంతేకాకుండా మరొకటి కూడా నేను కోరేది ఏంటంటే, ఈ డాటా అనేటువంటిది ఏంటంటే, రేపు పొద్దున ఎప్పుడైనా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడానికి, ఒక సమర్థనీయమైనటువంటి డాటాగా కూడా తయారు చేయడానికి దానిలో అవకాశం ఆ యొక్క సెన్సస్ యాక్ట్లో పెట్టాలి. ఎందుకంటున్నానంటే, ఏ క్వశ్చన్ అడగాలన్నా, ఏ వ్యక్తిగతమైనటువంటి విషయాలు అడగాలన్నా మనకు జస్టిస్ కెఎస్ పుట్టస్వామి గారి యొక్క జడ్జిమెంట్ ప్రకారం రైట్ టు ప్రైవసీ యాక్ట్ అమల్లోకి ఉంది కాబట్టి ఏది పెడితే అది అడగడానికి లేదు. డిజిటల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కూడా వీళ్ళే అమల్లోకి తీసుకొచ్చారు. బట్ ఆ యాక్ట్స్ ప్రకారం వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఏది పెడితే అది అడగడం లేదు, వారి సమ్మతి లేకుండా దాన్ని బయట పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి వీటన్నిటి కూడా, ఒకటి ఇందిరాసాని కేసు, ఒకటి జస్టిస్ పుట్టస్వామి గారి కేసు, ఇంకోటి ఐఆర్ కోహ్లీ కేసు, డాక్టర్ కె కృష్ణమూర్తి, వికాస్ గవాలి కేసులు, ఈ కేసులన్నీ కూడా సర్వసమగ్రంగా అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సెన్సస్ యాక్ట్ 1948లో కూడా సమగ్రమైనటువంటి సవరణలు తీసుకొచ్చి, ఎందుకంటే ఈసారి మీరు కులగణన చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కూడా చేస్తారు. ఇప్పటి వరకు 1951 నుండి ఎస్సీ ఎస్టీలకు చేస్తున్నారు, ఒక ఆచరణగా రాజ్యాంగబద్ధంగా మేము చేస్తున్నారు, దానికి ఆబ్జెక్షన్ లేదు. కాకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ చేయబోతున్నారు కాబట్టి, ఇతర అన్ని కులాలు కూడా చేయబోతున్నారు కాబట్టి, ఈ యొక్క చట్టంలో, ఈ సెన్సస్ యాక్ట్ చట్టంలో సమగ్రమైనటువంటి సవరణలు తేవాలని కూడా నేను ఏ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఈ 10 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని అనుకున్న నేపథ్యం మనం చూసినా సరే, అంటే సరే 4-5 ఇయర్స్ లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చేస్తున్న దానివల్ల ఇప్పుడున్న ప్రజలకి వచ్చే లాభం ఏంటనే చాలామంది కొన్ని ప్రశ్నలు. ఎందుకంటే ఎక్కడికక్కడ పార్టీల వారీగా కానివ్వండి, లేకపోతే ప్రాంతాల వారీగా దానికి డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తున్నాయి. అలాంటిది దేశవ్యాప్తంగా ఒకటే గొడుగు కిందికి వీటన్నింటినీ తీసుకురావడం ద్వారా లాభం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇది అన్ని కులాలకు సంబంధించిన గణన. ప్రతి ఇంటికి వెళ్ళి మీ కులము, మీ ఆర్థిక వివరాలు, మిగతా అన్ని మీరు ఏవి ఇవ్వగలుగుతారు అవి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఏవి ఇవ్వగలిగితే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఈ అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేస్తారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్లు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కూడా అమల్లో ఉన్నాయి. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క సామాజిక స్థితిగతులు, వెనుకబాటుతనం సమగ్రంగా రావాలి. కాబట్టి ఒకసారి గణన జరిగితే ఈ గణన ద్వారా సమాజంలో ఎట్లా బ్రతుకుతున్నారు, ఈ 75 ఇయర్స్ స్వాతంత్ర్యానంతరం జరిగినటువంటి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవాటి కూడా నేను చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నాను. సంచార జాతులుగా, విముక్త జాతులుగా, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా, అర్ధ సంచార జాతులుగా, భిక్షుక కులాలుగా, సమాజానికి దూరంగా, ఆదివాసులుగా, మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో ఉంటూ కరెంటు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా, రేషన్ కార్డు లేకుండా, ప్రభుత్వం ఇచ్చే స్కీములు వాడుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కోట్లాను కోట్లుగా ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ఈ దేశం మరి అభివృద్ధి వైపు దూసుకుపోతున్నదా, వెనుకబడిపోతున్నదా? మీరు ప్రణాళికా సంఘం గతంలో చేసినటువంటివి, లేకపోతే ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ చేసినటువంటి సర్వేలను, పావర్టీకి సంబంధించిన సర్వేలను మీరు గమనిస్తే దారిద్ర్య రేఖ దిగువన జనాభా పెరుగుతున్నది. కాబట్టి అభివృద్ధి చెందుతున్నదా ఈ దేశం?
అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రజలు నెట్టివేయబడుతున్నారా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా తెలవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని తరగతుల గణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోకి రావాలి. అవి గోప్యంగా ఉండాలి. అవి అభివృద్ధికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి, రిజర్వేషన్లు పెట్టడానికి, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఎప్పుడైతే ఒక శాస్త్రీయమైనటువంటి గణాంకాలు మనకు అందుబాటులోకి వస్తాయో అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రగతి జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ అనేకమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తా ఉన్నాయంటే, మీకు లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్లు ఫిక్స్ చేయమన్నారు. దానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చేది. కానీ డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో ఏం చెప్తారు, వికాస్ కిషన్ రావు గవర్ల కేసులో ఏం చెప్తారు, 50% దాటకూడదని. మీరు కంటెంపరానియస్ రిగరస్ ఎంఫరికల్ ఎంక్వైరీ చేయమంటారు, ఇన్ డెప్త్ స్టడీ ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళమంటారు. కానీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ కలిపి 50 దాటద్దంటారు. మళ్ళీ అదొక తిరకాసు. కాబట్టి 50 దాటాలంటే ఏం కావాలి, మళ్ళీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, మళ్ళీ గణాంకాలు, విశ్లేషణ కావాలి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటి 50% అనేటువంటి నిబంధన అనేటువంటి తాత్కాలికమైనది. వారి యొక్క జనాభా గణన వెనుకబడతనం ఆధారంగా దాన్ని పెంచుకోవచ్చు అనేటువంటిది ఒకటి తేలిపోతుంది. రిజర్వేషన్లు చక్కగా అమలు చేసుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. అభివృద్ధి చెందినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ల జాబితాలో, ఎస్సీ జాబితాలో కావచ్చు, ఎస్టీ జాబితాలో కావచ్చు, బీసీ జాబితాలో కావచ్చు. ఉదాహరణకు తీసుకుంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు మన రాష్ట్రంలో 70 వరకు ఎస్టీ మన లంబాడాస్ ఎక్కడున్నారు, బీసీఏలో ఉన్నారు. వాళ్ళని ఎస్టీలోకి మార్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నక్కల కులం ఉంది, నక్కల బీసీ జాబితాలో ఉండేది, వాళ్ళు ఎస్టీలోకి మార్చారు. ఈ గణాంకాలు కనుక సమగ్రంగా వస్తే ఇట్లా ఎంతమందిని ఇంకా అవకాశాలు గొప్పగా వస్తాయో వాళ్ళని ఆదుకోవడానికి, ఇంకా రిజర్వేషన్లు పెంచడానికి, రీగ్రూపింగ్ చేయడానికి, వారికి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించడానికి, ప్రత్యేకమైన చర్యలు చేయడానికి రాజ్యాంగబద్ధంగా అవకాశం వస్తుంది. కానీ బీజేపీ చేస్తుంది అనగానే ప్రతి ఒక్కరి మనసులో వచ్చేది మత ప్రాతిపదికగా ఉన్న రిజర్వేషన్లు లేదా మత ప్రాతిపదికమైన రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలన్నీ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? అయితే సార్ ఇప్పుడు అది బీజేపీ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజలను కాపాడడానికి ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలను తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోదు. సుప్రీంకోర్టులో ఉన్న గౌరవనీయ జడ్జిలు కూడా మనుషులే కావచ్చు, కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అనేక సందర్భాల్లో మనం చూస్తాం, రాష్ట్రంలో కొట్టివేసినటువంటి తీర్పులు సుప్రీంకోర్టులో నిలబడతాయి. ఏకసభ్య కమిషన్లు, ద్విసభ్య బెంచ్లు కొట్టినాయి. 9 మెంబర్స్ జడ్జెస్, 7 మెంబర్ జడ్జెస్ దాంట్లో దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఈ దేశం సెక్యులర్ దేశం. అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని వర్ణాలకు సమానంగా ఇవ్వాలి. అసలు ఎకనామికల్ క్రైటీరియా మీద రిజర్వేషన్లే పెట్టద్దన్నారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 15(6), 16(6) కింద ఎట్లా పెట్టినారు? 105 ఆర్టికల్ 100 అమెండ్మెంట్ ఎట్లా వచ్చింది, 103 అమెండ్మెంట్ ఎట్లా వచ్చింది? కాబట్టి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సమానత్వాన్ని కోరుతుంది. ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 మనకు ప్రాథమిక హక్కులు. ఈ దేశంలో మనకు స్వేచ్ఛను, సౌభాతృత్వాన్ని, మనకు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగబద్ధంగా బ్రతకడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు ఎన్ని తీర్లు ప్రయత్నించినా రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని కాపాడడానికి సుప్రీంకోర్టు మనకు ఉన్నదనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రిజర్వేషన్లకు ఒక పరిమితి విధించాలనే ఒక సూచన చేసిన నేపథ్యంలో 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఇంకా మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాము. అది ఒక విషయం అయితే, ఎప్పటికప్పుడు ఇలాంటి రిజర్వేషన్ల గురించి డిస్కషన్ రాగానే అగ్రకులాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి, అంటే మాకు ఇప్పటివరకు ఉన్న ఈ అవకాశాలు కూడా లేకుండా పోతాయేమో అన్న ఒక భయపడే సిచ్యువేషన్ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని ఎలా చూడాలంటారు? తప్పనిసరి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత చాలా వరకు అడ్రస్ అయిపోయింది. సరే, అది విధానం తప్పు జరగవచ్చు. దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి నివేదికలు ఏం లేవు. జస్ట్ మేజర్ సిన్హో కమిషన్ ఎప్పుడో 2016లో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ 2019లో 21లో ఈడబ్ల్యూఎస్ తెచ్చారు. దాన్ని 3:2లో సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. సరే, విధానాలు తప్పు కావచ్చు, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకున్నాక మనం ఏం చేయలేం. కానీ దాన్ని కంటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. 5 మెంబర్స్ చేస్తే మనం 7 మెంబర్స్, 8 మెంబర్స్ ఎంచుకుంటాం. కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద వాదోపవాదాలు వినిపిస్తాం. ఎట్టకేలకు మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనాభా ఎంత ఉన్నారో తెలియకుండానే 10% ఇవ్వడం జరిగింది. అది వేరే అంశం. అయితే ఆ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఇవాళ కొంత సమాజంలో సమతుల్యత ఏర్పడ్డది. ఈ ఇతర వర్గాల పట్ల కొంత అసూయలు, రాగద్వేషాలు కూడా కొంత తగ్గినాయి. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్లో, విత్ ఇన్ ద ఎస్సీ ఎస్టీలలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్,
హూ ఆర్ ద నీడీ, హూ ఆర్ ద జెన్యున్ అనేటువంటి వాళ్ళకు న్యాయం జరగడం లేదు. నేను ఇంతమంది మీకు చెప్పినాను, సంచార జాతులుగా ఉన్నారు, మైగ్రెంట్స్కి ఉండడం ఏంటి? వాడు తినడానికి తిండి లేక ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళడానికి మనం అనేక దేవాలయాల దగ్గర చూస్తూ ఉంటాం. పెద్దమ్మల వాళ్ళ, మన ఎల్లమ్మల వాళ్ళని చెప్పేసి, లేకపోతే వీరభద్రులు అని చెప్పేసి, పిచ్చకుంట్ల వాళ్ళని చెప్పి వాళ్ళను సరే పేర్లు మార్చవచ్చు. పిచ్చకుంట్ల వాళ్ళను వంశరాజని, వీరముస్లను వీరభద్రులు అని పేరు మార్చవచ్చు, కానీ జీవితం మారతలేదు కదా. దొమ్మరి వాళ్ళు అనేటువంటి వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, బహురూపులు, బాలసంతులు, కాకిపడగల వాళ్ళు, తెరచీరల వారు, మాసయ్యలు, గంజికూట్లు, ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇలాంటి వాళ్ళ జీవన స్థితిలో ఇంకా మారలేదు. ఇప్పటికీ భిక్షాన్ దేహి అని బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకని ఒకసారి స్కాన్ జరగాలి ఈ సమాజం అంతా, యావత్ భారతదేశం ఒకసారి స్కాన్ జరిగితే ఎవరెట్లా బతుకుతున్నారో తెలిస్తే మేము ఇంతమంది ఉన్న మా సంగతి ఏందని అడగడానికి ప్రజాస్వామ్య హక్కు మనకు ఉన్నది కాబట్టి అప్పుడు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి దశలో కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేస్తాం, ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర వర్గాలు ఓబీసీలను ఇతరులను చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం, సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తామని చెప్పడం, ఇది దేశంలో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి చర్య అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నిబద్ధతగా ముందుకు పోతే ఈ దేశం నిజంగా కూడా వికసిత భారత్ అవుతుంది. ఫైనల్ మెసేజ్ ఇవ్వండి మీరు ఇప్పుడు, ఎందుకంటే సాధారణ ప్రజలు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది కాకుండా ఎప్పటికప్పుడు మనం చూస్తుంటాం, సరే పార్టీలు ప్రతి నిర్ణయంలోనూ తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంటాయి, కానీ ఈ ఒక్క ఇష్యూ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏకతాటిపరాయికి రావాల్సిన అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ మనం కన్క్లూడ్ చేద్దాం. తప్పనిసరిగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా కాలంగా కులగణన జరగాలని చెప్పి ఆయన బ్రహ్మాండంగా ఫైట్ చేసిండు. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సమానత్వం అందరికీ లభించాలని చెప్పి ఫైట్ చేసిండు. ఆయన మేరకు తెలంగాణలోనో కర్ణాటకలోనో కొన్ని రాష్ట్రాలలో కొంత చైతన్యం వచ్చింది. సరే ప్రభుత్వాలు తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఇవాళ ప్రధాన విపక్షంగా రాహుల్ గాంధీ గారు విపక్ష నాయకుడుగా చేసినటువంటి కృషి అభినందనీయం. ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటాం. ఆయన ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను మేము ఒప్పుకోం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఎలాంటి భేషజాలకు పోకుండా, ఎవరో అడిగినారు కాబట్టి మేము చేస్తే క్రెడిట్ కోస్తూ రాహుల్ గాంధీ అనేటువంటి దాన్ని పోకుండా, దేశం బాగుపడాలి, దేశంలో ఒక ఉజ్వలమైనటువంటి భారతం వికసితం కావాలనేటువంటి ఆలోచనతో మేము కులగణన చేస్తాం, సమాజాన్ని మొత్తం స్కాన్ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం, మేము దీంట్లో ఉన్నటువంటి సమస్యలని తెలుసుకుంటాం, ఎవరైతే ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము బాగు చేస్తాం, మాది సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఏదైతే మోడీ గారు ఇండియా ప్రభుత్వం ఇస్తుందో ఆ విధమైనటువంటి సబ్కా సాథ్ సబ్కా వికాస్, వికసిత భారత్, దేశం వెలిగిపోతుందని అనేటువంటి నినాదాలు నిజం కావాలంటే కులగణన జరగాలి. దీన్ని రాజకీయాలకు దూరంగా అన్ని పార్టీలు సమర్థనీయంగా ఒప్పుకోవాలి. దేశానికి రోల్ మోడల్ అని మనం ఇవాళ చెప్తున్నాం తమిళనాడును, కానీ స్టాలిన్ గారు కూడా ఎన్నికల కోసం అనే మాట మాట్లాడారు, అది కూడా ఉపసంహరించుకోవాలి. అది ఎన్నికల కోసమా దేనికోసమా మనకు అవసరం లేదు. సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వసమర్థంగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుంటూ మెథడాలజీ నుండి, క్వశ్చనర్స్ నుండి, న్యాయ నిపుణులను, ఎక్స్పర్ట్స్ను సమ్మిళితంగా ఏకం చేసి ఒక విధానపరమైనటువంటి విధానంతో ముందుకు పోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని తయారు చేసి అందరూ కూడా ఎవరైతే ఈ రిజర్వేషన్లు కావాలి, ఈ కులగణన కావాలని చెప్పి కోరుకుంటున్నారో వారందరూ కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికలను, తమ సూచనలను లిఖితపూర్వకంగా మౌఖికంగా అందజేసి దీన్ని సక్సెస్ అయ్యేటటువంటి దిశగా ముందుకు పోతే నిజంగా ఈ దేశం వెలిగిపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. ఓవరాల్గా చూస్తే కారణం ఏదైనా నిర్ణయం మాత్రం ఖచ్చితంగా మంచిదే. మనము రిజర్వేషన్లు అనగానే దాన్ని ఒక స్టిగ్మాగా చూడాల్సిన అవసరం లేదు. 100% అది సమసమాజ నిర్మాణం జరగాలి అంటే ఈ సెన్సస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. కులగణన జరగడం ద్వారా ఇప్పటికీ ఆదరణ లేని చాలా కులాలకి ప్రాతినిధ్యంతో పాటు వాళ్ళకి ఒక ప్రభావం కూడా దక్కే అవకాశం ఉన్నదైతే మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో రాజకీయాలు చేసుకోవడానికి చాలా కాలం ఉంటుంది, కానీ బట్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం అన్ని పార్టీలు కలిసి రావాలి. ఖచ్చితంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే క్రమంలో ఏదైనా తప్పు ఉన్నాయంటే దాన్ని ఎత్తి చూపడం కానివ్వండి, దానికి సంబంధించిన నివేదికలు, దానికి సంబంధించి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. అలాంటివి చేయడం ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉందో అది సక్సెస్ అవ్వాలి. ఆ తద్వారా ఎవరైతే వెనకబడిన కులాల వాళ్ళు కానివ్వండి, తరగతుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సమాజంలో భాగస్వాములు కావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.